మాదపల్లి గ్రామంలో అసలు నిజంగా నాకు ఇలా పిలవగానే ఒక 5 నిమిషాల్లో అందరూ కూడా రోడ్డు మీద గ్యాదర్ అయ్యాము. ఇలాగే 5 నిమిషాల్లో ఏ సాధువైనా ఏ గురువైనా లేదు ఎవరైనా మన యొక్క హిందూ ధర్మ సంస్థలు ఎవరు పిలిచినా కూడా ఇలా వెంటనే వస్తే ఇదే ఐకమత్యం. ఈ ఐకమత్యం మనలో లేకపోవడం వల్లే మన దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో కలిపోయాయి. కానీ మన యొక్క దేవాలయాల్లో పనిచేసే పంతులకు కానీ మఠాల్లో ఉండే సాధువులకు కానీ జీతాలు ఇవ్వదు గవర్నమెంట్. కానీ మన సొమ్ము తీసుకెళ్లిపోయి గవర్నమెంట్ మాత్రం అప్పనంగా పథకాలకు వాడుకుంటుంది. కాబట్టి ఎవడొచ్చినా కానీ మన ముడ్డు మనమే కడుక్కోవాలి, ఎవడొచ్చినా మన మూటు మనమే కడుక్కోవాలి. హిందువులందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, మన దేవాలయాలు మనం రక్షించుకోవాలంటే 5వ తారీఖున విజయవాడలో గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఏదైతే పెద్ద గ్రౌండ్ లో ఈ యొక్క హైందవ శంఖారావంగా మన వాళ్ళని పట్టుకున్న కాగితాలు హైందవ శంఖారావం 10 లక్షల మందితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి హిందువులందరూ కూడా దయచేసి తరలి రావాల్సిందిగా మనమే. మీరందరూ వస్తే మన బలం ఏంటో ప్రభుత్వాలు భయపడి మన దేవాలయాలు మనకు వదిలేస్తారు. మన దేవాలయాలు వదిలినప్పుడు ఖచ్చితంగా మన దేవాలయాల్లో మనమే ఉద్యోగాలు చేయొచ్చు. మన దేవాలయాల్ని మన దేవాలయాల్ని మన దేవాలయాల్ని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి గ్రామాల నుంచి కూడా తరలి రావాలని చెప్పి మీ యొక్క భారతానంద మహారాజ్ మీ అందరికీ కూడా ప్రేమాశలు తెలియజేసుకుంటూ జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.